యేసు ప్రభు ఎందుకు ప్రత్యేకమైన దేవుడు అనే ఒక విషయాన్ని గమనించినట్లయితే, ఆయన యేసుక్రీస్తు భూ సంబంధమైన పరిచర్య, లేకపోతే ఆయన చేసిన గొప్ప కార్యములు, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన అద్భుతాలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకు ప్రత్యేకమైనంటే, మీరు గమనించినట్లయితే ఆయన దగ్గరికి కుష్టి వ్యాధి గలవారు వచ్చారు, అందులో వచ్చారు, చెడ్డితనం గలవారు వచ్చారు, మూగత్వం కలివారు వచ్చారు, పక్షవాతం కలిగిన వారు వచ్చారు, జ్వరంతో వచ్చారు, రక్తస్రావం కలిగిన వారు వచ్చారు, దయ్యాలతో పీడింపబడిన వారు వచ్చారు, దాని తర్వాత శరీర వాపుతో వచ్చిన వారు ఉన్నారు, ఎండిపోయిన చేయగల వారు వచ్చారు, మూర్ఛ వ్యాధి గలవారు వచ్చారు, దీర్ఘకాల అనారోగ్యం కలిగిన వారు వచ్చారు, ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి వ్యాధి గలవారు వచ్చాడు, చివరికి మరణించే వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. చరిత్రలో ఇన్ని రోగాలని ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తే స్వస్థపరచబడినట్టు ఇక్కడ లిఖించబడలేదు. మరణాన్ని కూడా ఆయన ముందు నిలవలేదు. అంత ప్రత్యేకమైన పరిచర్య ఆయన యేసు ప్రభు చేశాడు. ఎవరన్నా తీసుకోండి, ఎవరన్నా దేవుళ్ళుగా చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. మరి అందరికీ ఏదో విధమైన లిమిటేషన్స్ ఉన్నాయి, వీళ్ళు ఇదే చేయగలుగుతారని. కానీ యేసు ప్రభు ముందైతే మరి లిమిటేషన్స్ లేవు. మరి ఆయన అన్ని మరి రోగాల్ని స్వస్థపరిచిన చరిత్ర ఆయనకున్నది. మరి అంతేకాకుండా మీరు ఇంకా గమనించినట్లయితే ఆయన చేసిన ఇంకా అద్భుత కార్యాలు ఏంటంటే, ఆయన సముద్రం మీద నడిచాడు, పేతుర్ని నడిచేటట్టు చేశాడు. ఇవి మామూలు విషయాలు కావండి, ప్రాక్టికల్గా జరిగే విషయాలు కావు. ఆయన సముద్రంలో వాళ్ళు పడుకున్నప్పుడు ఏమైంది, తుఫాన్ వస్తే ఆ తుఫాను కూడా గతించాడు. వాళ్ళకి చేపలు పట్టడానికి రాకపోతే చేపలు పట్టేలాగా చేస్తాడు. అంజూరపు చెట్టుని శపించాడు, అది మరి శపించబడ్డది. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. మరి సృష్టిని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇది ఒక మానవుడిగా సాధ్యమయ్యే విషయం కావు. కానీ ఎందుకు మనం ఆయన ప్రత్యేకమైన వ్యక్తి అంటున్నామంటే, అన్ని రోగాల్ని స్వస్థపరిచాడు. మరి సృష్టి విరుద్ధమైన పనులు కూడా చేశాడు. ఇది చేసినందుకు ఆయన దేవుడుగా ఒప్పుకోవడము చేయకపోయినా ఆలోచించాల్సిన అవకాశం ఉంది. ఈ వ్యక్తి ఇంత ప్రత్యేకమైన వ్యక్తి ఎందుకున్నాడు చరిత్రలో అనే విషయాన్ని మనము ఆలోచించే అవకాశం ఉన్నది. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన చేసిన పరిచర్యలో చాలా మంది ఆ కాలంలో మరి కుష్టి వ్యాధిని దగ్గర రానిచ్చేవారు కాదు. మరి ఊరి అవతల వాళ్ళని ఉంచేవారు. మరి యేసు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళని ముట్టుకొని మరి స్వస్థపరిచాడు. ఎవరైతే ఇంకా ఊచ చేయవారిని ముట్టుకొని స్వస్థపరిచాడు, గుడ్డి వారిని ముట్టుకొని స్వస్థపరిచాడు. మరి సమాజం వారిని వెలవేసిన వారిని కూడా యేసు ప్రభు ప్రేమ చెప్పడమే కాదు, కానీ ఆయన ఆ విధంగా చేయడం వల్ల మీరు అది గమనించినట్టు ఒక సందర్భంలో ఒక స్త్రీ, పాపం చేసిన స్త్రీని అందరిని చంపాలనుకుంటే ఆమెను ఏమని బోధిస్తాడు యేసు ప్రభు? అమ్మ. అందరూ ఆమెను చంపాలని డిసైడ్ అయినప్పుడు ఆయన మాత్రము ఏమంటాడంటే, అమ్మ ఇంకా పాపం ఇంకా చేయకు, వాళ్ళు నేను శిక్షించరు కాబట్టి నేను నిన్ను శిక్షించను అని అంటాడు. ఇంత అద్భుతమైన పరిచర్య యేసు ప్రభు చేశాడు. ఈ కారణాలు బట్టి ఆయన ప్రత్యేకమైన దేవుడు.